శ్రీ గురు చరిత్ర 9వ అధ్యాయము. అనసూయకి తొలి పరీక్ష. ఆ విధంగా సతీ అనసూయ మహిమను, సుమతి వృత్తాంతాన్ని త్రిమాతలకు వివరించిన నారదుడు అదమ్మా విషయం అని పలికి, కాని నాకొక విషయం అర్థం కాలేదు అని అన్నాడు. లోకమాతలు ముగ్గురు దేవర్షి వైపు విస్మయంగా చూశారు. అప్పుడు నారదుడు మందహాసం చేసి, మరేం లేదు తల్లి, శాపమిచ్చి సూర్యగమనం నిరోధించిన సాధ్వి సుమతి. అది ఆమె పాతివ్రత్య మహిమ. ఆవిడే శాపాన్ని ఉపసంహరించుకుని తాను మహాసాధ్వినని చాటుకుంది. ఆమెని ప్రశంసిస్తే ఎవ్వరికీ అభ్యంతరముండదు. కాని ఏమీ చెయ్యకుండానే చుట్టపురూపుగా వచ్చిన అనసూయని త్రిమూర్తులకి భార్యలు, లోకమాతలు, మహాపతివ్రతలైన మీరు ఉన్నారన్న విషయాన్ని విస్మరించిన మీ పతిదేవుళ్ళు ఆ అనసూయని త్రిలోకాల్లోనూ నిన్ను మించిన మహాపతివ్రత లేదు అని ఎందుకు ప్రశంసించినట్లు? అనసూయ పాతివ్రత్యాన్ని ఎప్పుడూ ఎవరు పరీక్షించారు? పైగా లోకమాతలైన మీ నుంచే ఎంతటి మహాపతివ్రత అయినా జన్మించక తప్పదు. అంతటి మహామాతలైన మీరు పతివ్రతలు కారా? ఆ అనసూయ మిమ్మల్ని మించిన పతివ్రత అని నారదుడు ప్రశ్నించాడు. లోకమాతలు ముగ్గురికి నారదుడి ప్రశ్నలు శరాఘాతాలయ్యాయి. నిజమే, ఆ అనసూయ ఎంతటి పతివ్రతో ఆమెను ప్రశంసించిన త్రిమూర్తులే స్వయంగా పరీక్షించాలి. ఈ పరీక్ష అనసూయకి కాదు, మన త్రిమూర్తులకి అని పలికింది శాంభవి. మహాపతివ్రత అనసూయను పరీక్షించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భువికి దిగివచ్చారు. యతీశ్వరుల వలె రూపాలు ధరించి మిట్ట మధ్యాహ్నం అపరాహ్నపు వేళ అత్రి మహర్షి ఆశ్రమం ముంగిట నిలిచారు. భవతీ భిక్షాందేహి, మాతా భిక్షాందేహి అని త్రిమూర్తులు ముక్తకంఠంతో పలికారు. ఆశ్రమంలో అత్రి మహర్షి లేడు. వేరొక చోట యజ్ఞం జరుగుతుంటే ఆహ్వానమందుకొని వెళ్లాడు. అనసూయ ఆ పిలుపు విని వడివడిగా బయటికి వచ్చింది. బ్రహ్మజ్ఞాన సంపన్నుల వలె ప్రకాశిస్తున్న యోగి పుంగవులను గాంచి భక్తితో నమస్కరించింది. త్రిమూర్తులు భవతీ భిక్షాందేహి అన్నారు నిర్వికారంగా. అనసూయ మరలా నమస్కరించి, అవశ్యం స్వామి, అపరాహ్నం వేళ వచ్చిన మీ త్రిమూర్తులు ఇవాళ మా అతిథులు. నా పతిదేవులు అత్రి మహర్షుల వారు యజ్ఞ వీక్షణార్థం వెళ్లారు. వారి తరపున నేను మీకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆతిథ్యం సమర్పిస్తాను. పాదపూజకు అనుమతించండి అని అర్థించింది. అతిథులు ముక్తకంఠంతో, సరే, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళం, త్వరగా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించు అని అనుమతించారు. అనసూయ త్రిమూర్తులకి గృహస్థాశ్రమ ధర్మ విధి విధానపూర్వకంగా పాదపూజలు చేసి మంచి తీర్థమిచ్చి సత్కరించింది. ఆకలి దహించి వేస్తోంది, భోజనం సిద్ధంగా ఉందా అని బ్రహ్మ అడిగాడు. అనసూయ మందహాసం చేసి, సిద్ధమే స్వామి, లోపలికి రండి అంటూ ముగ్గుర్ని లోపలికి ఆహ్వానించి వారికి సముచిత ఆసనాలు చూపించింది. త్రిమూర్తులు ఆసీనులయ్యాక వారి ముందు అరటి ఆకులు పరిచింది. ఆహార పదార్థాన్ని తెచ్చి ఆకుల్లో వడ్డించబోయింది. పరమేశ్వరుడు ఆగు అన్నాడు. అనసూయ వడ్డన ప్రయత్నాన్ని ఆపి తలెత్తి వారి వైపు చూస్తూ, ఏం కావాలి స్వామి అని అడిగింది. నువ్వు వివస్త్రవై వడ్డించాలి అన్నాడు బ్రహ్మ భావరహితంగా. అనసూయ ఉలిక్కిపడింది. త్రిమూర్తుల వైపు సంశయంగా చూసింది. వీరు అతిథులా, ఆకతాయిలా అన్న సందిగ్ధంతో నొసలు ముడిచింది. ఒక ఇల్లాలిని వివస్త్రగా వడ్డించమని కోరుతున్న వాళ్ళని ఏమనుకోవాలి, ఎవరనుకోవాలి? అవునమ్మా, అది మా నియమం అని విష్ణువు నెమ్మదిగా నర్మగర్భంగా చెప్పాడు. అనసూయ విష్ణువు వైపు విస్మయంగా చూసింది. అతిథిగా వచ్చినవాడు తనని అమ్మా అని సంబోధించాడు అంటే, మా నియమం ప్రకారం వివస్త్రవై వడ్డిస్తావా, అర్ధాంతరంగా మమ్మల్ని లేచిపొమ్మంటావా తల్లి అని పరమేశ్వరుడు అన్నాడు, అనసూయను తల్లి అని సంబోధిస్తూ. ఆకలితో వచ్చిన అతిథిని సంతృప్తిపరచడం
గృహిణిగా నీ ధర్మం తల్లి. ఆకలి తీరుస్తానంటూ లోపలికి ఆహ్వానించావు. నీ మాట తప్పితే మాకు ప్రాణహాని. నీకు బ్రహ్మహత్య మహాపాపం తప్పదు. ఆ తరువాత నీ ఇష్టం తల్లి అని బ్రహ్మ అన్నాడు. మూడో యతి కూడా తనని తల్లి అని పిలిచేసరికి అనసూయకి విషయమర్థమైంది. అతిథుల్లా వచ్చిన ఆ త్రిమూర్తులెవరో ఆమెకు అర్థమైంది. వారు ఎవరో ఆమెకు అవగతమైంది. శ్రీ గురుచరిత్ర 10వ అధ్యాయము. అమ్మ ఒడిలో బిడ్డలైన త్రిమూర్తులు. ఆ ముగ్గురు యతీశ్వరులు తనని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు. వారు తనని అమ్మా అని సంబోధిస్తూ వారి వాంఛితాన్ని ప్రకటించారు. తనని తల్లి స్థానంలో నిలిపి తనకి బిడ్డలు కావాలని వారు వాంఛిస్తున్నారు. ఇంతకన్నా అదృష్టం మరేముంటుంది? వారి నియమం గురించి వివరిస్తూనే ముగ్గురు తనని అమ్మా అని పిలుస్తూ తనకి మార్గోపదేశం కూడా చేశారు. అనసూయ ఆలోచనల్లోంచి తేరుకుంది. ఏమ్మా అని పిలిచాడు బ్రహ్మ. అది విని అనసూయ ఆలోచనల్లోంచి తేరుకుంది. మా నియమం నీకు అంగీకారమేనా అని పరమేశ్వరుడు అడిగాడు. అందులకు అనసూయ మందహాసం చేసి, అలాగే నాయనా, మీ వంటి మహానుభావులు నన్ను తల్లిగా గౌరవిస్తుంటే కాదంటానా? అలాగే మీరెవరైనా కాని ఈ క్షణం నుంచి నాకు బిడ్డలై పసిబిడ్డలై ప్రవర్తిల్లి అమ్మ ప్రేమని చవిచూడండి. అమ్మ చేతి గోరు ముద్దలు ఆరగించండి. అమ్మ లాలనలో సేద తీరండి అంటూ ఉదకాన్ని అభిమంత్రించి త్రిమూర్తులపై ప్రోక్షించింది. మరుక్షణం మెరుపు మెరిసినట్లు త్రిమూర్తులు పసిబిడ్డలుగా అవతరించి ఆకలితో కెవ్వున ఆక్రందించసాగారు. అనసూయ చిరునవ్వు నవ్వి వారి నియమానుసారం తాను వివస్త్రయై వచ్చి ముగ్గుర్ని అక్కున చేర్చుకుని ఆదరించింది. అమ్మలా వారి వీపులు నిమురుతూ లాలిస్తూ వారిని ఊరడింపచేసి అన్నాన్ని కలిపి గోరుముద్దలు తినిపించింది. ఆకలి తీరిన అయ్యలు ఆనందంతో బోసి నవ్వులు చిందించారు. ఆ తల్లి ఆప్యాయతలో తనివి తీరా తడిసి ముగ్ధులై ఆపై ఆ తల్లి ఒడిలోనే నిద్రకి ఉపక్రమించారు. అంతే, ఆ మరుక్షణమే త్రిమూర్తుల ఆవాసాలైన సత్య, వైకుంఠ, కైలాసలోకాలు ఒక్కసారిగా కాంతివిహీనాలైపోయాయి. త్రిమూర్తుల విద్యుక్త విధులు ఆగిపోవడంతో సృష్టి, స్థితి, లయములు నిలిచిపోయాయి. హవిర్భాగాలు స్వీకరించే త్రిమూర్తుల జాడగానక యజ్ఞయాగాదులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అంతటి ఉపద్రవానికి కారకులైన త్రిమాతలు తక్షణం అనసూయ ముంగిట ప్రత్యక్షమయ్యారు. అత్రి మహర్షి దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి వాయుమార్గాన క్షణంలో తమ ఆశ్రమం వద్దకి వచ్చాడు. ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అత్రి ఆశ్రమం ముందు వాలారు. అమ్మా అనసూయమ్మ, శరణు శరణు అంటూ అందరూ ముక్త కంఠంతో ఎలుగెత్తి ప్రార్థించారు. అనసూయ వస్త్రధారిణి అయి ముగ్గురు పసిబిడ్డలను చంకనెత్తుకుని చిరుహాసం చిందిస్తూ బయటకు వచ్చింది. అమ్మా, నీ పాతివ్రత్య మహాత్మ్యాన్ని త్రిలోకాలకి చాటడానికే నీకు ఈ పరీక్ష పెట్టాం. త్రిమూర్తులు నీ చంటిపాపలైనందున సృష్టి, స్థితి, లయములు నిలిచిపోయాయి. లోక సంక్షేమార్థం నీ మంత్రశక్తిని ఉపసంహరించుకుని ఈ పసిబిడ్డలను యథారూపులను చెయ్యమని త్రిమాతలు చెప్పారు. అవునమ్మా, జగత్తును ఉద్ధరించడానికి జగద్గురువు దత్తాత్రేయుడుగా నీ గర్భవాసాన జన్మిస్తానని ఆనాడు శ్రీమన్నారాయణుడు మీకు వరమిచ్చాడు. ఆ పరంధాముడికి తల్లి కాగల అర్హత నీకు ఉన్నదని జగత్తుకి నిరూపించడానికే జగన్మాతలు తమ త్రిమూర్తులతో కలిసి ఈ నాటకమాడారు. కాని ఆ త్రిమూర్తులు ఈ త్రిమాతల కంటే సమర్థురాలు ఒక పతివ్రత అని నువ్వు నిరూపించావు. త్రిమూర్తులని నీ బిడ్డలుగా మార్చుకుని త్రిమూర్తులకు తల్లివైన నీవు మా అందరికీ మాతృసమానురాలివయ్యావు. తల్లి, మమ్మల్ని అనుగ్రహించు అని నారదుడు అన్నాడు. అత్రి మహర్షి మందహాసం చేస్తూ చూపులతోనే తన అర్ధాంగి అనసూయను ఆదేశించాడు. భర్త ఆనతిని శిరసా వహించి ఆ మహాపతివ్రత అనసూయ ఆ పసిబిడ్డలపై మంత్రోదకాన్ని సంప్రోక్షించింది. మరుక్షణం పసిబిడ్డలు యథారూపులై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా దర్శనమిచ్చారు. త్రిమాతలు తమ పతిదేవుల సరసన చేరుతుండగా
దేవతలు మహర్షులు ఆనందంతో హర్షాతిరేకంతో జయ జయధ్వనులు పలికారు. ఆ క్షణమే సృష్టి స్థితి లయములు పునః ప్రారంభమయ్యాయి. యజ్ఞయాగాది వైదిక క్రతువులు తిరిగి మొదలయ్యాయి. త్రిలోకాలలో శాంతి ప్రతిష్ఠితమైంది. అత్రి అనసూయలు భక్తితో త్రిమూర్తులకు నమస్కరించారు. శ్రీమన్నారాయణుడు వారిని ఆశీర్వదించి, అత్రిదేవా, మాతా అనసూయ, నాడు మీ తపస్సుకు మెచ్చి మీకు ఒక్క కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాను. నేడు మీ భక్తికి, లోకశాంతిని కాపాడాలన్న మీ ధర్మనిరతికి మెచ్చి మీకు త్రిమూర్తులను వరపుత్రులుగా అనుగ్రహిస్తున్నాము. బ్రహ్మ అంశతో ఒక పుత్రుడు, ఈశ్వరాంశతో ఒక పుత్రుడు, విష్ణువాంశతో నేను మీకు పుత్రులుగా జన్మిస్తాము. త్రిమూర్తులను కన్న తల్లిదండ్రులుగా మీకు ఈ శ్వేతవరాహ కల్పాంతము వరకు చిరకీర్తి లభిస్తుంది. తల్లి అనసూయ, పతివ్రతా లోకానికే నీవు శిరోభూషణమై వర్ధిల్లుతావు అని ప్రశంసించాడు. నారద, బృహస్పతాది మహర్షులు, ఇంద్రాది దేవతలు ముక్తకంఠంతో తథాస్తు 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 అంటూ తమ హర్షామోదాలు వ్యక్తం చేశారు. శ్రీ గురు చరిత్ర 11వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ జననం. మహాపతివ్రత శిరోమణి అనసూయాదేవి ప్రియపుత్రుడు, చంద్రుడికి తమ్ముడు, దుర్వాసుడికి అగ్రజుడు, నారాయణ స్వరూపుడు, మహావిష్ణు అవతారమూర్తి అయిన దత్తాత్రేయుడికి నమస్కారములు సమర్పిస్తున్నాను అని స్మరిస్తూ సూత మహర్షి ప్రవచనాన్ని కొనసాగించాడు. త్రిమూర్తుల వరప్రభావం చేత అత్రి మహర్షి నుండి దివ్య తేజస్సును గ్రహించి అనసూయాదేవి గర్భవతి అయ్యింది. ఒకనాటి రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి ఆశ్రమంలో సాక్షాత్కరించారు. వారి దివ్య తేజో ప్రకాశముల కాంతి ముఖముపై ప్రసరించగా అత్రి మహర్షి చప్పున కళ్ళు విప్పి వారిని గాంచి ఆశ్చర్యచకితుడయ్యాడు. అంతలో బ్రహ్మదేవుడి ఆత్మ నుండి అద్భుత తేజస్సు ఉద్భవించి నెమ్మదిగా పయనించి అనసూయ గర్భములో ప్రవేశించింది. అనంతరం శ్రీమన్నారాయణుడి వక్షస్థలము నుండి దేదీప్యమైన విరాజితమైన తేజస్సు అవతరించి అనసూయ గర్భాంతరగతమైంది. ఆ వెంటనే మహాదేవుడి ఫాలనేత్రము నుండి నిప్పు కణికలా తేజరిల్లుతున్న జ్యోతి ఆవిర్భవించి అనసూయాదేవి గర్భమునందు ప్రవేశించింది. త్రిమూర్తుల దివ్య తేజస్సుల విలీనంతో అనసూయాదేవి గర్భము అనూహ్య తేజస్సుతో ప్రకాశించసాగింది. ఆ అద్భుత దృశ్యాన్ని కన్నులారా గాంచిన అత్రి మహర్షి ఆనంద భాష్పాలు రాలుస్తూ చేతులు జోడించి ప్రణామాలు సమర్పించాడు. త్రిమూర్తులు మహర్షిని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అనసూయాదేవి గర్భము దినదిన ప్రవర్ధమానమై వృద్ధి చెందసాగింది. క్రమక్రమంగా రోజులు గడిచి 10 నెలలు నిండాయి. ఆమె సంపూర్ణ గర్భవతి అయ్యింది. మార్గశీర్ష మాసము ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటి వెన్నెలలు నిష్క్రమిస్తున్న వేళ, సోమవారం శుభదినం ప్రారంభమవుతున్న తరుణాన బ్రహ్మాంశ సంభూతుడైన సోముడు జన్మించాడు. సమస్త జీవులకు మానసోల్లాసాన్ని కలిగించే అతడు చంద్రుడుగా కీర్తించబడ్డాడు. మరికొద్ది క్షణాల తదుపరి మాసములకు శిరస్సు వంటి మార్గశీర్ష మాసములో మృగశిర నక్షత్రములో సోమవారము నాటి ప్రదోషకాలములో పరిపూర్ణ అవతార పురుషుడు, వేదములచే అన్వేషించబడేడివాడు, సమస్త జనులకు మార్గదర్శి, వైష్ణవాంశ సంభూతుడైన శిశువు త్రిముఖములతో షడ్భుజములతో దివ్య తేజో విరాజముతో జన్మించాడు. ఆ శిశువు జన్మించినంతనే ఆకాశము నుండి అప్సరసలు పుష్పవర్షమును కురిపించారు. దేవదుందుబులు మ్రోగాయి. శుభమంగళ తూర్యనాదరావాలు త్రిలోకవాసులను హర్షపులకాంకితులను గావించాయి. నారద తుంబురులు, గంధర్వులు ఆ బాలుని ఆగమనాన్ని కీర్తిస్తూ దివ్య గానామృతాలు, నామ సంకీర్తనలు ఆలపించారు. సనక సనందనాది మహర్షులు, దేవర్షులు శుభాశీస్సులు ప్రకటించారు. ఇంద్రాది దేవతలు ఆనంద పారవశ్యంతో జయహో అత్రి అనసూయసుత దత్తాత్రేయ గురుదేవా జయ జయ అంటూ జయ జయధ్వానాలు చేశారు. అత్రి అనసూయలకు తనను తాను దత్తం చేసుకున్నందున అతడు దత్తాత్రేయుడు అని కీర్తించబడ్డాడు. దత్తాత్రేయుడు జన్మించిన తదుపరి
శివాంశ సంభూతుడు ఫాలనేత్రాగ్ని సముడు అయిన శిశువు దుర్వాసుడు జన్మించాడు. ఇతడు అమోఘమైన తపస్సంపన్నుడయ్యాడు. అయితే ఫాలనేత్ర కిరణాంశ సంభూతుడవడం చేత ఆగ్రహంలో అపరరుద్రుడి వలె ప్రవర్తించి స్వల్ప కారణాలకే తీవ్రమైన శాపాలు ఇచ్చి తన శాపాల కారణంగానే లోక సంక్షేమ కారకుడయ్యాడు. క్షీరసాగర మథనం శ్రీహరి కూర్మ వామన పరశురామ రామ బలరామ కృష్ణాది అవతారాలు ఎత్తి లోకక్షేమం ధర్మోద్ధరణ చెయ్యడానికి ఈ దుర్వాసుడి శాపాలే కారణం. అలాగే దత్తాత్రేయుడికి అగ్రజుడైన చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహమాడి చంద్రగ్రహాధిపతి అయ్యాడు. ఆ దక్షుని శాపం చేత కుష్ఠరోగం పాలై పరమశివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకుని వ్యాధి నుండి విముక్తుడై ఆ తదుపరి పరమేశ్వరుడి శిరోభూషణమయ్యాడు. శ్రీ గురు చరిత్ర 12వ అధ్యాయము. ఋషులకి దత్తుడి పరీక్ష. ఇక విష్ణు అంశ సంభూతుడు అవతార పురుషుడు అయిన దత్తాత్రేయుడు చిరుప్రాయంలోనే తపస్సిద్ధి పొందాడు. తల్లిదండ్రులకి మాట మాత్రమైనా చెప్పకుండా అజ్ఞాత ప్రదేశానికి వెళ్లి సంవత్సరాల తరబడి తపస్సు చేసేవాడు. తల్లిదండ్రులిద్దరూ మహాతపో సంపన్నులైనందున తమ పుత్రుడు భగవదవతారుడని వారికి ముందే తెలిసి ఉన్నందున దత్తుని తపస్సుకు వారు అడ్డు చెప్పలేదు. అయితే ఆ ఋషివాటికలోని అనేక మంది ఋషిపుంగవులు అవతార పురుషుడైన దత్తాత్రేయుని వద్దకు వచ్చి, దత్తప్రభూ, దైవస్వరూప, నిన్ను మా గురువుగా భావిస్తున్నాం, మాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అని తరచూ అర్థిస్తుండేవారు. అప్పుడు దత్తాత్రేయుడు, మీరు నన్ను గురువుగా భావిస్తున్నారేమో కాని నేను మిమ్మల్ని శిష్యులుగా భావించడం లేదు, ఉపదేశించడానికి నాకేమీ తెలియదు అంటూ ఆ మహర్షులకి అందకుండా పారిపోతుండేవాడు. ఎలాగైనా సరే దత్తుణ్ణి పట్టుకుని ఉపదేశం పొందాలన్న పట్టుదలతో వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తుండేవారు. ఒకసారి దత్తుణ్ణిగాంచి వారంతా చుట్టుముట్టబోగా ఆయన పరుగు ప్రారంభించాడు. వృద్ధ ఋషులు కూడా రొప్పుతూ ఆయన వెంటపడ్డారు. దత్తుడు వారికి దొరక్కుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సరస్సును సమీపించి నీటి మీద నడుచుకుంటూ వెళ్లి సరస్సు మధ్యలో నిలిచాడు. బాలదత్తాత్రేయుడి మహిమను కల్లారా గాంచిన కొందరు ఈత వచ్చిన ఋషులు ఈదుకుంటూ దత్తుణ్ణి సమీపించబోగా ఆయన మెరుపు మెరిసినట్లు అదృశ్యమైపోయాడు. వారు నీటి లోపల ఈదుతూ ఎంతగా ప్రయత్నించినా వారికి దత్తదర్శనం లభించలేదు. వారంతా తిరిగి ఒడ్డుకు వచ్చి ఎప్పటికైనా దత్తదర్శనం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆ తీరంలోనే ధ్యానమారంభించారు. ఆ మాత్రం ఓర్పు కూడా లేని కొందరు మహర్షులు దత్తుని జాడలు అన్వేషిస్తూ భూమండలమంతటా సంచరించారు. కాని ఎక్కడా దత్తుని జాడలుగానక వారు నిరాశ చెంది దత్తదర్శన ప్రయత్నాన్ని విరమించుకుని ఆశోపహతులయ్యారు. అయితే దత్తదర్శనం కోసం పరితపిస్తూ పట్టుదలతో సరోవర నదీ తీరంలో ధ్యానం చేస్తున్న మహర్షులు 100 సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేశారు. అప్పటికి దత్తుడు వారిని కనికరించాడు. ఆ 100 సంవత్సరాల పాటు ఆ సరోవర అంతర్భాగంలో సమాధి స్థితిలో ఉన్న దత్తాత్రేయుల వారు సమాధి స్థితి నుంచి వెలువడి నీటిపైకి వచ్చి తమ దేహంలోని మూలాధారం నుండి సహస్రారం వరకు గల సప్తచక్రాలలో యోగశక్తి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని మేల్కొల్పారు. ఆ యోగశక్తి ఆయన నుండి ఋషికన్య రూపంతో అవతరించి ఆయనకు నమస్కరించింది. అప్పుడు దత్తుడు అనఘా అంటూ ఆమెను సంబోధిస్తూ, నీవే నా శక్తివి, నీవే నేను, నేనే నీవు. నీవు నా అంతరంగంలో యోగశక్తిగా ఉన్నప్పుడు నేను దత్తాత్రేయుయతిని. నేను ఇలా గృహస్థ రూపం ధరించినప్పుడు నీవు నా అర్ధాంగ లక్ష్మివి, అనఘాదేవివి. అప్పుడు నేను అనఘుడను. నీవు అర్హులకు పుణ్యాత్ములకు ఋషిపత్నిగాను, అనర్హులకి నాట్యకత్తెగాను దర్శనమిస్తావు అని పలికి అనఘాదేవిని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని నీటిపై తేలుతూ తీరానికి చేరుకున్నారు. అనఘా లక్ష్మీ సమేత దత్తాత్రేయుల వారి రాకను గ్రహించి 100 సంవత్సరాలుగా ధ్యానస్థితిలో ఉన్న మునులు
కళ్ళు తెరిచి వారిని చూశారు. వారిలో కొందరు చిత్తశుద్ధి లేని మునులకు దత్తుడు సురాపాత్ర చేత ధరించిన మధుపానలోలుడుగాను, అనఘాదేవి నాట్యకత్తెగాను కనిపించారు. వారు చీత్కారాలు చేస్తూ, ఈ స్త్రీలోలుడు మద్యపాన ప్రియుడు కోసమా మనం ఇన్నేళ్లు తపస్సుతో వ్యర్థం చేసుకున్నది అనుకుంటూ చపల చిత్తులై వెళ్లిపోయారు. అయితే దత్తుడు పరబ్రహ్మయని, అవతార పురుషుడు అని, జగద్గురువు అని విశ్వసించి నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో ఆయన దర్శన భాగ్యం కోసం తపించిన వారికి దత్తుడు సచ్చిదానంద సద్గురు బ్రహ్మముగా, అనఘాదేవి దత్తయతీశ్వరుడి అర్ధాంగిగా దర్శనమిచ్చారు. వారందరూ ఆనంద భాష్పములతో ఆ దంపతులకు పాదాభివందనం చేసుకున్నారు. శ్రీ గురుదత్తలు దివ్యాశీసులతో వారిని అనుగ్రహించారు. అనంతరం, ఓ మునీశ్వరులారా, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తుల స్వరూపమైన గురువే నిరాకార నిరంజన పరబ్రహ్మము. అట్టి గురువును మనసా వాచా కర్మన ఆత్మార్పణ బుద్ధితో ఎవరు సేవిస్తారో, అనన్య భక్తితో ఎవరు విశ్వసిస్తారో, గురువును మించిన దైవము లేడని, గురువే సర్వస్వమని త్రికరణ శుద్ధిగా ఎవరు విశ్వసిస్తారో వారే అత్యుత్తమ శిష్యులు. అటువంటి శిష్యుల సమస్త బరువు బాధ్యతలను సద్గురువు స్వీకరిస్తాడు. అటువంటి సద్గురువు, ఉత్తమ శిష్యుడు రూపనామాల్లో వేర్వేరుగా కనిపించినా వారు ఏకరూపులు. సద్గురువుకి శిష్యుడు, శిష్యుడికి సద్గురువు తప్ప అన్య ప్రపంచం యావత్తు నిమిత్తమాత్రంగా గోచరిస్తుంది. ఇట్టి సద్భావనతో, సద్బుద్ధితో సద్గురువే సర్వస్వం అని విశ్వసించే సమస్త భక్తజనులకి నన్ను నేను దత్తత చేసుకుంటున్నాను. నా భక్తులు ఈ సువిశాల విశ్వంలో ఎక్కడ ఏ మారుమూలలో ఉన్నా అనన్య భక్తితో నన్ను స్మరించిన మరుక్షణమే వారికి దర్శనమిస్తాను. వారి ఆర్తి తీరుస్తాను. వారి ప్రాపంచిక జీవన సమస్యలు పరిష్కరిస్తాను. అంత్యమున వారికి మోక్షం ప్రసాదిస్తాను. ఇది నా వ్రతం, ఇది నా మతం, ఇది నా నియమం. భక్తిశూన్యులకు, విశ్వాసరహితులకు నా దర్శనం దుర్లభం. బ్రహ్మకల్ప మహాప్రళయకాలం సమీపించే వరకు నేను విశ్వవ్యాపిని వశిస్తాను, భక్తజనావళిని ఉద్ధరిస్తాను అని శ్రీ గురు దత్తాత్రేయుల వారు ప్రవచించారు. మునులు ఆనందం పట్టలేక జయ హో దత్త గురుదేవా, జయ జయ, జయ హో, జయ జయ హో శ్రీ గురుదత్త, జయ జయ అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఆనంద భాష్పాలు కార్చారు. శ్రీ గురుడు వారిని ఆశీర్వదిస్తూ అంతర్ధానమయ్యాడు. అప్పటినుంచి శ్రీ గురుదత్తులు సహ్యాద్రి నివాసముగా చేసుకుని ప్రతినిత్యం ప్రదోషకాలంలో కాశీనగరంలో గంగా స్నానం, గంధర్వపురంగా పిలువబడిన నేటి గానుగాపురంలో ధ్యానం, కురుక్షేత్రంలో ఆచమనం, తిరిగి గానుగాపురంలో మధ్యాహ్నం అనుష్ఠానం, ధూతపాపేశ్వరంలో భస్మధారణ, కరహాటగా పిలువబడిన కర్ణాటకలో సంధ్యావందనం, కోల్హాపురంలో భిక్ష, పండరీపురంలో తిలకధారణ, పాంచాలేశ్వర్లో భోజనం, బదరీనారాయణలో శ్రవణం, గార్నార్లో విశ్రాంతి, పశ్చిమ సముద్ర తీరంలో సాయం సంధ్య ఆచరిస్తూ నిత్య సంచారి అయి నిరంతరం తమ భక్తులను ఉద్ధరిస్తున్నారు. శ్రీ గురు చరిత్ర 3వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.